నమస్కారం అండి. మహాభారతంలో నేడు 102వ అధ్యాయము. అంశం యుధిష్ఠరుడి రాజ్యపాలన. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి తాను కోరిన వస్తువు సంపాదించే వరకు దానికోసం వెర్రివాణిలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది తనకు దక్కిన తరువాత అతడు తృప్తి పొందుతాడు. కానీ మళ్ళీ కోరికలు కలిగి ఆయా వస్తువుల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ అవి దొరకనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ శాంతి లేకుండా బాధపడుతూ ఉంటాడు. యుద్ధం చేసి శత్రువులను జయించడం క్షత్రియ ధర్మం అయినప్పటికీ అన్నదమ్ములకు దగ్గర బంధువులకు బాధ విచారం కలిగించి చంపేసి సంపాదించిన వైభవం ధనం వల్ల మనకేమి ఆనందం ఉంటుంది? యుద్ధం ఆరంభమైనప్పుడు ఈ అంశమే కారణంగా తీసుకుని అర్జునుడు శ్రీకృష్ణుడితో తాను యుద్ధం చేయబోను అని చెప్పాడు. దీనిపై కృష్ణుడు బదిలిస్తూ మనుషుల కర్మల గురించి, వారు విధిగా చేయాల్సిన కర్మల గురించి చాలా వరకు వివరించాడు. కానీ అర్జునుడు తన మనసులోని భావనను, అందుకోసం అతడి మాటలు కూడా న్యాయసమ్మతం కలవి బయటకు కనపడకపోయినా వాటిలో యథార్థం ఇమిడి ఉంది. పాండవులు కౌరవులను ఓడించి చక్రవర్తులయ్యారు. వారి పనులను వారు ధర్మయుక్తంగా నెరవేరుస్తున్నారు. కానీ యుద్ధ విజయంలో తామనుకున్నంత ఆనందం లేదని వారు అనుకున్నారు. జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఉద్దేశించి, పాండవులు విజయం సాధించి రాజ్యం పొందాక వారు ధృతరాష్ట్రుని పట్ల ఎలా ప్రవర్తించారు అని ప్రశ్నించాడు. ఇందుకు ప్రత్యుత్తరంగా మహాభారత కథ చెప్తున్న వైశంపాయనుడు, దుఃఖ సాగరంలో ఉన్న ధృతరాష్ట్రుణ్ణి పాండవులు మిక్కిలి గౌరవంతో చూస్తున్నారు. నిరంతరం సౌఖ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన చిన్నబుచ్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారు. ధృతరాష్ట్రుడి అనుమతి లేనిదే యుధిష్ఠిరుడు ఆజ్ఞలను కూడా ఇచ్చేవాడు కాదు. 100 మంది కుమారులను పోగొట్టుకున్న గాంధారిని కుంతీదేవి ఎంతో ప్రేమతో, సోదరి వాత్సల్యంతో చూస్తోంది. ద్రౌపది ఆ ఇద్దరు అత్తలకు సమాన గౌరవం ఇచ్చి మెలుగుతోంది. ధృతరాష్ట్రుని మందిరాన్ని మంచి ఆసనాలతోనూ, శయ్యలతోనూ, అలంకారాలతోనూ, మంచి వస్తువులతోనూ యుధిష్ఠిరుడు అలంకరింపజేశాడు. ధృతరాష్ట్రుడికి ఇష్టమైన శుభ్రమైన రుచికరమైన పంచభక్ష భోజనాలను పాకశాల నుంచి ఆయనకు పంపుతున్నారు. కృపాచార్యుడు ఆయన వద్దే ఉంటున్నాడు. ధృతరాష్ట్రుడి విచారాన్ని తగ్గించడానికి వ్యాసుడు గత కాలంలో జరిగిన నీతిదాయక కథలను, చరిత్రలను తరచూ చెప్తున్నాడు. రాచకార్యాల్లో యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని సలహాలను తీసుకుంటున్నాడు. ధృతరాష్ట్రుడు కుటుంబ పెద్ద కావడం వల్ల అతడి పేరుతోనే రాజ్యపాలన చేస్తున్నాడు. తానే పూర్తి అధికారం కలిగి ఉన్నాననే తలంపు కలిగేలా యుధిష్ఠిరుడు ప్రవర్తిస్తున్నాడు. తన సంభాషణలో కూడా శోకతప్తుడైన వృద్ధ ధృతరాష్ట్రుడికి లేశమైన బాధ కలగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వచ్చే రాజులు ధృతరాష్ట్రుడికి పూర్వం అతడు చక్రవర్తిగా ఉన్నప్పుడు ఇచ్చిన గౌరవ మర్యాదలను ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అంతఃపుర సేవకులు గాంధారి పట్ల భక్తితో మెలుగుతూ, నా ఐశ్వర్యం నశించిందే అనే భావన మదిలేకి రాకుండా ఆమెను చూసుకుంటున్నారు. యుధిష్ఠిరుడు తన అన్నదమ్ములకు, కుమారులందరినీ పోగొట్టుకున్న తమ పెద్ద తండ్రికి అయిష్టం కలిగించే ఏ పని చేయవద్దని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు. భీముడి మాట చెప్పలేము కానీ అందరు అన్నదమ్ములు యుధిష్ఠిరుడి ఆజ్ఞలను శిరసావహిస్తున్నారు. ధృతరాష్ట్రుడు కూడా పాండవుల పట్ల ప్రేమతో మెలుగుతున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒక్కొక్కప్పుడు భీముడు వృద్ధ ధృతరాష్ట్రుడి పట్ల అపచారం చేస్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడిచ్చిన ఆజ్ఞలను తొందరపాటుతో వ్యతిరేకించి తానే ఆజ్ఞలు ఇస్తున్నాడు. ధృతరాష్ట్రుడు వినేలా ఒక్కొక్కప్పుడు కౌరవులను ఉద్దేశించి పెడబద్దలు కలిగిన ధృతరాష్ట్ర కుమారులను నశించినందుకు మా అన్నదమ్ములు కృతజ్ఞులై ఉండాలి అనేవాడు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనులను మరిచేవాడు కాదు. ధృతరాష్ట్రుడికి బాధను కలిగించే మాటలను భీముడు అంటున్నప్పుడు గాంధారి చాలా బాధపడేది. కానీ ఆమె గొప్ప హృదయం కలది, మహాజ్ఞాని కూడా. భీముని మాటలు ఎప్పుడైనా ఆమెకు బాధ కలిగిస్తే కుంతీదేవి వైపు చూసి శాంతి పొందుతుండేది.
ఎందుకంటే కుంతీదేవి బహుశాంతమూర్తి, ధర్మమూర్తి కూడా. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.